హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ ఇన్ఫార్మ్. ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా 5వ యాషెస్ టెస్ట్ మ్యాచ్ ఎస్ఈజీ గ్రౌండ్ వేదికగా జరిగింది. మొదటగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం జరిగింది. మొదటగా బ్యాటింగ్ వచ్చిన ఇంగ్లాండ్ ఎలా బ్యాటింగ్ చేసింది ఇప్పుడు చూద్దాం. క్రాలీ 16, ఓపెనర్స్ చూసుకున్నట్లయితే క్రాలీ 16 రన్స్ కొట్టారు, డకెట్ 27, జో రూట్ 160 రన్స్ తోనే ఇంగ్లాండ్ మంచి పొజిషన్ కి వెళ్లడం జరిగింది. తర్వాత వచ్చిన బ్రూక్ కూడా 84 రన్స్ కొట్టడం జరిగింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ డక్ అవుట్ అవడం జరిగింది. జే స్మిత్ 46 రన్స్ కొట్టారు. మిగతా వాళ్ళందరూ బౌలర్స్ కావడంతో తక్కువ రన్స్ కి అవుట్ అయిపోవడం జరిగింది. ఓవరాల్ గా ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 384 రన్స్ కొట్టి ఆల్అౌట్ అయిపోవడం జరిగింది. ఆస్ట్రేలియా బౌలింగ్ చూసుకున్నట్లయితే మైకేల్ నైజర్ 4 వికెట్స్, అలాగే బోలాండ్ 2 వికెట్లు, స్టార్క్ 2 వికెట్లు, లబిషన్ 1, గ్రీన్ 1 వికెట్ తీసుకోవడం జరిగింది. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ ఎలా బ్యాటింగ్ చేసిందో ఇప్పుడు చూద్దాం. హెడ్ 163 రన్స్ తో సూపర్ ఇన్నింగ్స్ ఆడడం జరిగిందండి. హెడ్ ఇంగ్లాండ్ బౌలర్లకి హెడ్ ఎక్ తెప్పించడం జరిగింది. లబుషేన్ 48, స్టీవ్ స్మిత్ 138 రన్స్ కొట్టారండి. గ్రీన్ 37 రన్స్, వెబ్స్టర్ 71 రన్స్ కొట్టడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 567 రన్స్ కొట్టడం జరిగింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే హెడ్ అలాగే స్టీవ్ స్మిత్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ ఆడారండి. వీళ్ళిద్దరు కలిసే ఆస్ట్రేలియాని మంచి పొజిషన్ తీసుకెళ్లడం జరిగింది. ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే కార్సే 3 వికెట్లు, టంగ్ 3 వికెట్స్, అలాగే బెన్ స్టోక్స్ 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ ఎలా బ్యాటింగ్ చేసింది ఇప్పుడు చూద్దాం. డకెట్ 42 రన్స్, బెతెల్ 154 రన్స్, అలాగే బ్రూక్ 42, జే స్మిత్ 27 రన్స్ కొట్టడం జరిగింది. ఈసారి కూడా కెప్టెన్ బెన్ స్టోక్స్ 1 రన్ కే అవుట్ అయిపోవడం జరిగింది. మిగతా బ్యాటర్స్ అందరూ తక్కువ స్కోర్ కి అవుట్ అయిపోవడం జరిగింది. ఆస్ట్రేలియా బౌలింగ్ ఎలా చేశారో ఇప్పుడు చూద్దాం. స్టార్క్ 3 వికెట్లు, వెబ్స్టర్ 3 వికెట్లు, బోలాండ్ 2, నేజర్ 1 వికెట్ తీసుకోవడం జరిగింది. సెకండ్ ఇన్నింగ్ బ్యాటింగ్స్ దిగిన ఆస్ట్రేలియా ఎలా బ్యాటింగ్ చేశారు ఇప్పుడు చూద్దాం. హెడ్ 29, వెదర్లాండ్ 34 రన్స్ కొట్టడం జరిగింది. లబుషేన్ 37, అలాగే గ్రీన్ 22 రన్స్ కొట్టడం జరిగింది. ఓవరాల్ గా ఆస్ట్రేలియా 5 వికెట్ల పతనానికి 161 రన్స్ కొట్టడం జరిగింది. ఇంగ్లాండ్ బౌలింగ్ టంగ్ 3 వికెట్లు, అలాగే విల్ జాక్స్ 1 వికెట్ తీసుకోవడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పైన ఆస్ట్రేలియా విజయం సాధించడం జరిగిందండి. ఇంగ్లాండ్ పైన ఆస్ట్రేలియా ఈ సిరీస్ కైవసం చేసుకుని 4.1 తేడాతో విజయం సాధించడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ చూసుకున్నట్లయితే హెడ్ 163 రన్స్, అలాగే సెకండ్ ఇన్నింగ్స్ లో 29 రన్స్ కొట్టడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ చూసుకున్నట్లయితే మిచెల్ స్టార్క్. ఇంగ్లాండ్ స్టార్టింగ్ లో ఎక్కువ రన్స్ కొట్టిన సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం కొంచెం తక్కువ స్కోర్ కొట్టి అవుట్ అయిపోవడంతో ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే చాలా ఎక్కువ రన్స్ కొట్టింది. తర్వాత వచ్చేసరికి చేజింగ్ లో 161 రన్స్ మాత్రమే టార్గెట్ కావడంతో ఈజీగానే చేజింగ్ అనేది చేసిందని చెప్పొచ్చు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాకి ప్లస్ పాయింట్ వచ్చేసరికి హెడ్ అలాగే స్టీవ్ స్మిత్ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఆస్ట్రేలియా మంచి పొజిషన్ కి వెళ్ళడం జరిగింది. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రెజర్ గురైన ఇంగ్లాండ్ తొందరగా అవుట్ అయిపోవడంతో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ వచ్చిన ఆస్ట్రేలియా ఈజీగా గెలవడం జరిగింది. ఓవరాల్ గా ఆసిస్ టెస్ట్ సిరీస్ ని ఆస్ట్రేలియా కైవసం చేసుకోవడం జరిగింది. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.